లేదు, బాధ కంటే భయం నీలో ఎక్కువుంది. అందుకే నువ్వు ఎంతో అభిమానించే లక్ష్మికి నువ్వే శత్రువై నీ కొడుకుతో విడాకులిప్పిస్తున్నావు. నేను ఆ పని చేయకపోతే మరి నా వాళ్ళు, నా కుటుంబం ఏమైపోతుంది? నీ వాళ్ళు, నీ కుటుంబం అంటున్నావు. వాళ్ళు ఎవరైనా ఇంతకు ముందు నిన్ను ఈ కుటుంబంలో సభ్యురాలిగా చూశారా? అంతెందుకు, అసలు నిన్ను మనిషిలాగైనా చూశారా? ఎంతలా నిన్ను అవమానించారు, ఎన్నెన్ని మాటలన్నారు. అప్పుడు నీకు అండగా నిలబడింది ఈ లక్ష్మిని. ఆ విషయం మర్చిపోయావా? నేనొకప్పటి గురించి ఆలోచించటం లేదు, నా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నీ కొడుకు భవిష్యత్తు సహస్రతోనే బావుంటుంది అని నువ్వు నమ్ముతున్నావు. ఒక్క మాట చెప్పు, నీ దృష్టిలో సహస్ర, లక్ష్మిలో ఎవరు మంచివాళ్ళు? ఇద్దరూ మంచివాళ్లే అని నీకు నువ్వు సమాధానం ఇచ్చుకొని సంతృప్తి పడకు. నిజమేంటో నాకు తెలుసు, నీకు తెలుసు. నువ్విప్పుడు లక్ష్మికి చేస్తుంది ఏంటో నీకు తెలుసా? న్యాయం చేస్తున్నాను అనుకుంటున్నాను, కాదు అన్యాయం చేస్తున్నావు. తనని బలవంతం పెట్టి మోసం చేస్తున్నావు. నువ్వు ఏమనుకున్నా నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఆప్షన్ ఉన్నా నువ్వు ఆలోచించటం లేదు. ఆలోచించను. నాకు నా కుటుంబం ముఖ్యం. నీ స్వార్థం కోసం, మీ ఆనందం కోసం ఒకళ్ళ జీవితం నాశనం చేసినా పర్లేదా? నేను లక్ష్మి జీవితాన్ని నాశనం చేయట్లేదు. జరిగిన తప్పును సరిదిద్ది తన జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి, ఏమైంది? అమ్మా, విహారీ గారు, నేను జడ్జి గారిని కలిశాము. ఇలా అన్నారమ్మా. అలాగా, సరే గాని నిన్ను, విహారిని, సహస్ర కాని అంబిక కాని చూడలేదు కదా? చూడలేదమ్మా. లాయర్ గారితో మీరు రిక్వెస్ట్ చేయించి అరేంజ్ చేసినట్టే జడ్జి గారి రూమ్లో విచారణ జరిగిందమ్మా. సరే లక్ష్మి, ఇప్పుడు ఆ కార్మికుల కేసు విచారణ ఉందా? అమ్మా, అవును. జాగ్రత్తగా ఆ కేసుని ముగించుకొని విహారికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ కేసులో నుంచి కూడా బయటపడితే. మై లార్డ్, ఆ సర్టిఫికేట్ ముసుగులో కల్తీ చేస్తున్నారు. కార్మికుల ప్రాణాలను గాలి కొదిలేసి వీళ్ళు లాభాలు పొందాలనుకుంటున్నారు. లేదు మై లార్డ్, విహారీ గారు కార్మికుల్ని ఎప్పుడూ బాగా చూసుకునేవాళ్ళు. కార్మికులు నాయకుడైన సింహాద్రి గారికి ఆ విషయం బాగా తెలుసు. అసలు మా నుంచి ₹1 కోటి కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మై లార్డ్. కార్మికులకి విహారీ గారు చేయించిన ఇన్సూరెన్స్ ఉంటుంది. అది అప్లై చేసుకుంటే దాదాపు ₹1 కోటి ఇన్సూరెన్స్ వస్తుంది మై లార్డ్. కానీ ఆ ఇన్సూరెన్స్ ని వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోలేదు? ₹1 కోటి ఇన్సూరెన్సా? ఏ కార్మికులకి వాళ్ళ యజమాని ఇంత ఇన్సూరెన్స్ చేయించరే? మా విహారీ గారు కార్మికుల్ని ఎంత బాగా చూసుకుంటారో అక్కడే తెలుస్తుంది కదా యువర్ ఆనర్. అంతేకాదు మై లార్డ్, ఈ ఇన్సూరెన్స్ కి ఇన్సిడెంట్ అంతా చాలా అనుమానాస్పదంగా ఉంది. మై లార్డ్, ఆమె కేసుని ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకుని తప్పుదోవ పట్టిస్తుంది. పీపీ గారు కూర్చోండి. తను చెప్పేది విన్న తర్వాత మీరు విచారణ చేయండి. థ్యాంక్ యూ మై లార్డ్. ఈ కేసులో కార్మికులు చనిపోయారు. అది తీరని నష్టం, నేను కాదనట్లేదు. కానీ ఇన్సూరెన్స్ ఉందని వాళ్ళకే తెలుసు, అది అప్లై చేయలేదు. అండ్ మేజర్గా కార్మికులు చనిపోయి ఇన్ని రోజులైనా డెత్ సర్టిఫికెట్స్ తీసుకోలేదు. ఎందుకు డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదు? అది రాకపోవడం వల్లే ఇన్సూరెన్స్ అప్లై చేయలేదు. అసలు దీని వెనకేదో మనం గుర్తించని కుట్ర దాగుంది యువర్ ఆనర్.
అబ్జెక్షన్ మై లార్డ్. ఆ అమ్మాయి అడిగింది కరెక్ట్ పీపీ గారు. మై లార్డ్, నాకు కొంచెం టైం ఇస్తే ఇదంతా కుట్రలో భాగమేనని నిరూపిస్తాను. యువర్ ఆనర్, తను చెప్తుంది. పీపీ గారు మీరు కూర్చోండి. వేగంగా తీసుకునే నిర్ణయాల్లో ఇచ్చే తీర్పుల్లో తప్పులుంటాయి. అవి లేకుండా న్యాయంగా తీర్పు ఇవ్వాలంటే వాళ్ళకి సమయం ఇవ్వాలి. చూడమ్మా, ఎక్కువ టైం మీకు ఇవ్వలేను. రేపటికల్లా నువ్వు సాక్ష్యాలతో వస్తే పరిశీలిస్తాను, లేకపోతే తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. మైలార్డ్, రిమాండ్లో ఉన్న చారుకేశు గారికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే, రిమాండ్లో ఉన్న ముద్దాయికి బెయిల్ మంజూరు చేస్తున్నాను. నియతం మార్గం పతితం తీవ్రం కథితం సతతం ఏకమతం జ్వలనం పూర్వం మదనం పూర్ణం స్మృతివత్సారం. The court is